ఇంతసే ముందర వీడియోస్లో అన్నింటిలో కూడా క్లియర్గా చెప్పాను. ఉన్న రోజుల్లో మంచి కార్యాలు చేయాలి. శరీరం ఎలా ఉంటుంది, యాక్సిడెంట్లు అయితే ఎలా జరుగుతుంది, ఇప్పుడు మామూలుగా ఉన్న ధార్మికుడు శరీరం ఎలా ఉంటుంది, ఎన్ని నిద్రలు చేస్తాడో 3 సంవత్సరాలు చెప్పుకున్నాం. అలాగే యాక్సిడెంట్ అయిన వ్యక్తి తలకది ఏంటంటే ఆత్మ ఎంత క్రోధంగా ఉంటుంది, ఎంత కసిగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా మారుతుందని తాంత్రికులు మాంత్రికులు వశపరుచుకుంటే అది ఎలా ఉంటుందో దాని పరిస్థితి ఊహించుకోవడానికి కూడా మనకి అవకాశం ఉండదు. కానీ అవి లొంగి ఉండవు, అవకాశం దొరికితే అన్నీ వేసేస్తాయి. అంత పవర్ఫుల్గా ఉంటాయి, చాలా విపరీతం క్రోధంతో ఉంటాయి అవి. కానీ ఏంటంటే మాంత్రిక శక్తికి లొంగి ఉంటుంది, ఏమన్నా తేడా వచ్చిందో వాటి పరిస్థితి అంతే. ఈ అకస్మాత్ చావులు ఉన్నారు కదా కొంతమంది, అందుకే ఏంటంటే కానీ ఇవన్నీ భగవంతుడు చేసిన చాలా వరకు తక్కువ అండి. మనుషులు చేసుకుని ఎక్కువ. ర్యాష్ డ్రైవింగ్ చేయమని భగవంతుడు చెప్పాడేంటి, భగవంతుడు నిర్ణయించడం అయిపోయింది అని. కానీ ఆయన భగవంతుడు చెప్పలేదు, పూర్ణాయం ఇచ్చాడు. వీడికి ఏంటంటే పాప పుణ్యాలనే ఉంటాయి, వీడి పుణ్యం ఉంటుంది, పాప పుణ్యాలు ఉంటాయి. ఇదేంటంటే వీడి పాపాలు చేస్తున్న కొద్దీ పుణ్య సంఖ్య తగ్గిపోతూ ఉంటుందండి. ఎంతమంది గ్రహిస్తారు? ఆలోచించగలగాలి. ఉన్నంతకాలం మంచి కార్యాలు చేయాలి. కొంతమంది ఉంటారు తెలియచేస్తున్నారు, చాలా మంది ఫ్రెండ్ అంటున్నాడు తెలియచేస్తున్నారు తెలియదు, కానీ ఈ అందరూ భోజనాలు పెడుతున్నారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది ఎంత పుణ్యం. కొంతమంది ఉంటారు వేసవకాలంలో వస్తుంది, పక్షులకి దానా వేస్తుంటారు, నీళ్ళు పెడుతుంటారు. కొంతమంది మజ్జిగ సప్లై చేస్తుంటారు, పుణ్యమే. కొంతమంది ఎండాకాలంలో వృద్ధాశ్రమాలు, కొన్ని పాపం పేద వృద్ధాశ్రమాలు ఉంటాయి, వాటి బాగు చేయించడాలు, ఫ్యాన్లు ఇవ్వడాలు, ఏసీలు ఇవ్వడాలు, ఫుడ్ ఏర్పాటు చేయడాలు, బట్టలు ఇవ్వడాలు. కొన్ని అనాథాశ్రమాల్లో ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలకు సంబంధించి కొంతమంది అందరూ మహిళా సంబంధించి అందరికీ వెళ్ళి హెల్ప్ చేయడాలు ఉంటాయి. కొంతమంది అయితే బోరింగ్లు తవ్విస్తుంటారు, ప్రజలకు ఒక్కొక్కటి పనులు చేస్తుంటారు. గొప్ప నటుడు ఈ మధ్య ఒక ఆయన, అతను మామూలు పుట్టిన ఈవిడ గొప్ప నటుడు. ఈ మధ్య నేషనల్ క్రష్ అని ఒక అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఏంటంటే ప్రజల సంక్షేమానికి ఆలోచిస్తున్నారు. ఎంత మంచి ఆలోచన ఆయనలో, మెచ్చుకోదగింది. ఆయన తనకు వచ్చిన రూపాయిని యూజ్ చేయాలని చూస్తున్నారు. అతని పర్సనల్ లైఫ్ మనకు అనవసరం, కానీ అతను చేయాలనుకున్న పనిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవన్నీ పుణ్యాలు, వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ భవిష్యత్ తరాలకి వచ్చే పుణ్యాలు ఇతనితో క్యారీ చేసుకున్న పుణ్యాలు అవి. కొంతమంది ఉంటారు ఎవరికైనా అవసరంలో రక్తం సహాయం, ఏదైనా కొన్ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇవన్నీ కూడా పుణ్యాలే, వంశాలు కాబట్టి. కొంతమంది ఉంటారు తిరుపతిలో అన్నదానం పెట్టాడు మహానుభావుడు, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా సరే ఆ తిరుపతిలో అన్నదానం పెట్టాడు. కొన్ని వేల కోట్ల మంది తింటున్నారు ఈరోజు. ఎంత పుణ్యం వస్తుందో వంశానికి, అంత పుణ్యాత్మ.